10 రోజుల్లో 2 బస్ యాక్సిడెంట్లు, 40 మంది ప్రాణాలు. తప్పెవరిది? ఇక్కడ తప్పెవరిదైనా శిక్ష మాత్రం ప్రజలకే పడుతుంది. రీసెంట్ గా జరిగిన చేవెళ్ల బస్ యాక్సిడెంట్ లో నియర్లీ 20 మందికి పైగా చనిపోయారు. 1 సంవత్సరం వయసు కూడా నిండని పాప తన తల్లితో సహా అక్కడికక్కడే బస్ లో చనిపోయింది. 2 డ్రైవర్లు చనిపోయారు. ఇంకెందరో మందికి ఇంజురీస్ అయ్యాయి. తాండూరుకి చెందిన ఒకే కుటుంబంలోని 3 సిస్టర్స్ అదే బస్ లో చనిపోయారు. ఆ కన్న తల్లిదండ్రుల కడుపు కోత ఎవరు తీరుస్తారు? ఇదేం ఒక మనిషి తప్పు కాదు, సిస్టమ్ నెగ్లిజెన్సీ. అసలు మన ఇండియాలో ఎక్కువ శాతం సింగిల్ వే రోడ్స్ ఎందుకుంటాయి? దట్టు వితౌట్ డివైడర్ అండ్ ప్రాపర్ లేన్ మార్క్స్ ఆన్ ద రోడ్. ఒక కాన్ఫరెన్స్ లో రూలింగ్ పార్టీకి చెందిన ఒక మినిస్టర్ రోడ్ లేన్స్ మీద జోకులేస్తుండు. వ్యవస్థను సరిచేయాల్సిన వ్యక్తే జోకులేస్తుంటే ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా? ఈ యాక్సిడెంట్ రంగారెడ్డి డిస్టిక్ లో చేవెళ్ల మండల్ దగ్గర మిర్జాగూడ విలేజ్ రోడ్ పైన జరిగింది. టీఎస్ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుంది. ఎర్లీ మార్నింగ్ 6 to 6:30 మధ్యలో ఈ యాక్సిడెంట్ జరిగింది. అసలు ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణం ఎవరు అనే పాయింట్ మీద క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను. మన ఛానల్లో ఉంది, చెక్అవుట్ చేయండి. కింద లింక్ కూడా ఇస్తున్నాను. అండ్ మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి.